బ్యాక్ టు న్యూస్. బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ విడుదలపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో రాజకీయ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత కుటుంబ సభ్యులను మెగాస్టార్ చిరంజీవి దంపతులు నాగబాబు కలిశారు. అయితే విడుదల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఇప్పటి వరకు రియాక్ట్ కూడా కాలేదు. ఇక అలాగే రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక రియాక్ట్ కూడా కాలేదు. మెగా ఫ్యామిలీ స్పందనపై ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఇప్పటికే చూసుకుంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదానికి ఇప్పుడు పులి స్టాప్ పడింది అనుకున్నారు అంతా. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చిరంజీవి దంపతులు వెళ్ళి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అతన్ని కలవటం కూడా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు తప్ప ఆ ఫ్యామిలీలో ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రత్న, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం పైన ఇప్పటికీ సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. కానీ ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అరెస్ట్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి నాగబాబు కూడా చేరుకుని వారి కుటుంబ సభ్యులను కలిశారు. కానీ ఈ నేపథ్యంలో ఇటు అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వివాదం ఇప్పటికే సఖ్యత వచ్చిందని చెప్పి అందరూ భావించారు. కానీ విడుదలైన అనంతరం మాత్రం సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. కొంతమంది ఫోన్లు కూడా అల్లు అర్జున్ సంబంధించినటువంటి సన్నిహితులు కూడా, ఫ్రెండ్స్ కూడా, సినీ రంగ ప్రముఖులు కూడా, హీరోలు కూడా కొంతమంది అల్లు అర్జున్ కి ఫోన్ చేసి కూడా సంఘీభావం తెలిపారు. కానీ కీలకంగా ఉన్నటువంటి అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాదం పైన ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి కాదు, అటు ప్రధానంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు ఈ వివాదం పైన స్పందించకపోవడం అనేది మెగా వర్సెస్ అల్లు కుటుంబానికి వివాదానికి ఇంకా మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పి ఇంకా ఆ వైరం ఇంకా కొనసాగుతుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి సతీమణి ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన కలిసి వెళ్ళారు. కొంత భావోద్వేగానికి కూడా ఇటు చిరంజీవి సతీమణి సురేఖ భావోద్వేగానికి కూడా గురైన సన్నివేశాలను కూడా మనం చూసాం. కానీ ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి ఇటు పవర్ స్టార్ సాగర్, ఇప్పటికే చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కూడా కాల్ చేసి అల్లు అరవింద్తో మాట్లాడి కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించకపోవడానికి సంబంధించి తెర వెనుక రెండు కుటుంబాల మధ్య ఒక పెద్ద వార్ నడుస్తుందనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు అంటారా? రత్న, ఖచ్చితంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్ విడుదలైన అనంతరం కూడా ఇప్పటి వరకు అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితంగా ఉండే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారికలు కూడా ఈ అరెస్ట్ వివాదం పైన విడుదలైన అనంతరం కూడా దానిపైన ఒక్క సింగిల్ కామెంట్ కూడా చేసుకోవడంతో ఈ మెగా అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరం మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పుష్ప 2 ఎప్పుడైతే విడుదల అవుతున్న సందర్భంలో కూడా విడుదలైనప్పటి నుంచి ఈ వివాదం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే అభిమానులు ఇటు మెగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానుల మధ్య కూడా ఒక వైరం, ఒక టెన్షన్ వాతావరణం విడుదల సందర్భంగా మనం చూసాం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఇప్పటికే అల్లు అర్జున్ నిన్న కుటుంబాన్ని కలవడం, అల్లు అర్జున్ కుటుంబాన్ని నిన్న మెగాస్టార్ ఫ్యామిలీ సంబంధించినటువంటి మెగాస్టార్ నాగబాబు, సురేఖలు కలిసి వెళ్లడంతో కొంత సఖ్యత నెలకొందని చెప్పి భావించినప్పటికీ కానీ ఇప్పుడు విడుదలైన అనంతరం కూడా కుటుంబం నుంచి ఎవరు ఇప్పటి వరకు అల్లు అర్జున్ అత్యంత సన్నిహితంగా ఉండే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇప్పటి వరకు సింగిల్ కామెంట్ చేయకపోవడం, ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం, ఒక్క కామెంట్ కూడా చేయకపోవడంతో ఈ వైరం అనేది ఇంకా కొనసాగుతుంది. ఈ వైరం ఇంకా పెద్దగానే ఉందని చెప్పి భావించవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఈ వైరం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఇప్పటికే అనంతరం నుంచి కూడా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే సంధ్యాపేట దుస్థితులాటఘట్టంలో అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ పెంచల్ కూడా జైల్లో ఒక రోజు గడిపారు. అనంతరం మధ్యంతర బెయిల్ తో విడుదలయ్యారు. విడుదలైన అనంతరం ఆయన గీతా అంటే సన్నిహితులను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఇటు
మరికొంతమంది సినీ తారలు కూడా ఇక్కడికి అల్లు అర్జున్ నివాసానికి వచ్చి కలిసి వెళ్లారు. కానీ ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఇప్పటి వరకు కలవకపోవడం, ఇప్పటి వరకు దానిపైన అల్లు అర్జున్ అరెస్ట్ పైన విడుదల పైన స్పందించకపోవడంతో ఈ వారు ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి రేపు ఎవరైనా ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తారా అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. మరికొద్ది అంటే ఈ వివాదం ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేపు మాత్రం ఈ విషయం పైన కీలక విషయాలు మాత్రం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్. అటు అల్లు ఇంటికి సినీ తారలు క్యూ కడుతున్నారు. అల్లు అర్జున్ ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అటు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్లో అల్లు అర్జున్ పరామర్శించారు. అరెస్టుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రస్తుతం ముంబైలో వార్ 2 షూట్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటికెళ్లి హీరో వెంకటేష్ కూడా పరామర్శించడం జరిగింది.